మీ అందరికి శుభాభివందనములు. దేవుని మందిరము నెహెమ్యా 10:39. ఇశ్రాయేలీయులను లేవీయులను ధాన్యమును క్రొత్త ద్రాక్షరసమును నూనెను తేగ సేవ చేయ యాజకులను ద్వారపాలకులను గాయకులను వాటిని తీసుకొని ప్రతిష్ఠితములకు ఉపకరణములుండు మందిరపు గదులలో ఉంచవలను. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. దేవుని మందిరంలో శ్రేష్టమైన అతి ప్రాముఖ్యమైన అనుభవాలు ఉన్నవి. అందువలనే మన పితరులు దేవుని మందిరమును పెట్టక ప్రేమిస్తూ వచ్చినారు. దేవుని మందిరంలో ఉన్న ప్రత్యేకమైన ప్రాముఖ్యమైన అనుభవాలు: 1. దేవుని మందిరములో దేవుని బలిపీఠం ఉన్నది, అనగా శిలువను కూర్చిన వర్తమానం ఉన్నది. కీర్తన 84:2. యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని మందిరమును దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందంతో కేకలు వేయుచున్నవి. 2. దేవుని మందిరములో దేవుని సన్నిధి ఉన్నది, దేవుని రక్షణ ఉన్నది, దేవుని భద్రత ఉన్నది, దేవుని కాపుదల ఉన్నది. యెషయా 37:16. యెహోవా కెరూబుల మధ్య నివసించున్న ఇశ్రాయేలీయుల దేవా, భూమి ఆకాశములను కలుగు చేసిన అద్వితీయ దేవా, నీవు లోకమునందున్న సకల రాజ్యములకు దేవుడివై ఉన్నావు. సైన్యములకు అధిపతి యెహోవా, చెవియొగ్గి ఆలకించుము. యెహోవా, కన్నులు తెరిచి దృష్టించుము. జీవము గల దేవునివైన నిన్ను దూషించుటకై సన్హెరీబు పంపిన వాని మాటలు చెవిన పెట్టుము. యెహోవా, అష్షూరు రాజులు ఆ జనములను వారి దేశములను పాడు చేసి వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే. ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుళ్ళు కాక మనుషుల చేత చేయబడిన కర్రలు రాళ్ళు దేవతలు కావు గనుక వారిని నిర్మూలన చేసిరి. యెహోవా, లోకమందున నీవే అద్వితీయ దేవుడమైన యెహోవా అని సమస్త జనులు తెలుసుకున్నట్లు అతని చేతిలో నుండి మమ్మల్ని రక్షించమని ప్రార్థించెను. అంతటా యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండపేటలో 185,000 మందిని మొత్తెను. ఉదయమున జనులు లేవుగా వారందరూ మృత కళేబరములుగా ఉండిరి. దేవుని సన్నిధిలో, దేవుని మందిరములో దేవుని పరిశుద్ధత ఉన్నది. 2వ దినవృత్తాంతములు 7:16. నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లుగా నేను దాని కోరికను పరిశుద్ధపరిచేదని, నా దృష్టి నా మనస్సును నిత్యము దాని మీద నుండును. 4. దేవుని మందిరంలో దేవుని సమాధానం ఉన్నది. మీకా 4:2. కాబట్టి ఆ కాలమున అన్యజనులు నెలకు వచ్చి సీయోనులో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేములో నుండి యెహోవా వాక్కును బయలు వెళ్ళును. యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదాము రండి. ఆయన తన మార్గములను విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుచుకుందాము అని చెప్పుకొందురు. ఆయన మధ్యవర్తి అనేక జనములకు న్యాయం తీర్చును. దూరమున నివసించున్న బలము గల అన్యజనులకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటులను మచ్చుకత్తులుగాను సాగగొట్టుదురు. జనం మీదకి జనము ఖడ్గము ఎత్తకయుండును. యుద్ధము నేర్చుకుంటే జనులు ఇక మానివేతురు. ఎవను భయం లేకుండా ప్రతివాడును తన ద్రాక్ష చెట్టు క్రిందను తన అంజూరపు చెట్టు క్రిందను కూర్చుండును. యెహోవా మాట ఇచ్చి ఉన్నాడు. దేవుని మందిరంలో దేవుని ప్రజల సహవాసం ఉన్నది. అపొస్తలుల కార్యము 2:46. మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచు దేవుని స్తుతించు ప్రజలందరి వల్ల దయ పొందిన వారైరి. ఆ ఆనందముతోనూ నిష్కపటమైన హృదయంతోనూ ఆహారములు పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. 6. దేవుని మందిరములో దేవుని ఆరాధన ఉన్నది. కీర్తన 84:4. నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. 7. దేవుని మందిరంలో దేవుని తేజ మహిమ ఉన్నది. కీర్తనలు 26:8. దేవుని మందిరంలో దేవుని తేజ మహిమ ఉన్నది. కీర్తనలు 26:8. యెహోవా, నీ నివాస మందిరమును నీ తేజ మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. 8. దేవుని మందిరములో యెహోవా ప్రసన్నత ఉన్నది. కీర్తన 27:4. యెహోవా యుద్ధని ఒక్క వరము అడిగి తిని దానిని నేను వెతుకుతున్నాను. యెహోవా ప్రసన్నత చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును
జీవితకాలం అంతా నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. ప్రార్థన. మమ్మల్ని మిక్కలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతి, జీవము కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ బంగారు పాదములకు కోటాను కోట్లకు కృతజ్ఞత వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. మీ ఘనమైన మాటలు వినిన మీ బిడ్డలను, వారి కుటుంబములను, వారి సంఘములను నిండారులుగా దీవించి ఆశీర్వదించండి ప్రభువా. సంతానము లేని వారికి సంతానమును అనుగ్రహించండి, వివాహం కాని వారికి వివాహమును అనుగ్రహించండి, విడుదల లేని వారికి విడుదల అనుగ్రహించండి, స్వస్థత లేని వారికి స్వస్థత అనుగ్రహించండి, రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించమని యేసు ఉన్నతమైన పరిశుద్ధమైన నామములో స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు కోటాను కోట్లుగా సమర్పించి మిక్కిలి వినయమతో బ్రతిమలాడి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము కన్న తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ మెసేజ్ని లైక్ చేసిన వారికి, షేర్ చేసిన వారికి, సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి దేవుడు నిండారులుగా దీవెనలు, ఆశీర్వాదములు అనుగ్రహించును గాక. ఆమెన్, ఆమెన్.